నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ముందుగా అందరికీ ఈరోజు జనవరి 25 అండి, అంటే వాటర్ దినోత్సవం. రేపు రిపబ్లిక్ డే అండి, జనవరి 26. ఈ సంవత్సరం ఈ జనవరి 25కు అంటే ప్రతి సంవత్సరం జరుగుతుందండి. జనవరి 25 వాటర్ దినోత్సవం, 26వ తారీఖున రిపబ్లిక్ డే జరుగుతుందండి. కానీ ఈ సంవత్సరానికి ఒక చిన్న ప్రాముఖ్యత ఉందండి. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేదే స్థానిక సంస్థల సమరం. ఇవి సర్పంచ్లైనా, జెడ్పీటీసీ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ ఎలక్షన్ అయినా వస్తున్నాయండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్తాను ఈ వీడియో ద్వారా. ఏంటంటే మనం ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రినో లేకపోతే ఎంపీ ఓటు ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోవట్లేదండి. ఇప్పుడు మన దేశానికి పల్లెలే పట్టుకొమ్మలండి. కాబట్టి మనకి ప్రజా సమస్యల కోసం ఎవడైతే ఫైట్ చేస్తారో అటువంటి వాళ్ళకే ఓట్లు వేయాలండి. నేను చిన్న ఉదాహరణగా ఏం చెప్తున్నానంటే, ఏదో అత్త మీద కోపం మీద అల్లుడి మీద చూపించినట్టు కాకుండా, ఇప్పుడు అత్త సర్వీస్ చేసేవాళ్ళు అయితే వాళ్ళకే ఓట్లు వేయాలండి. ఏదో మనకు శత్రుత్వం అని చెప్పి పదవి కోసం అయితే పోటీ చేసేవాడు అయితే చెప్పొచ్చు. కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేసేవాడు, పోటీ చేసినోడు ఆడి నెగ్గకపోయినా ఎప్పుడు ప్రజా సమస్యల కోసమే ఫైట్ చేస్తాడండి. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం మీద, ఇప్పుడు నిజంగా ఆయన ప్రజా సమస్యల మీదే ఫైట్ చేస్తాడు, ప్రజల మీదే ఇచ్చేస్తాడు. అతనికే మీరు శత్రుత్వం నిజంగా మీరైతే ఆయనంటే మీకు ఇష్టం ఉండదు, కానీ అది వేరే విషయం. మీరు మాత్రం ఓటు మాత్రం అటువంటి వాళ్ళకే ఓట్లు వేయాలండి. నేను చెప్పేది ఏంటంటే, సూటిగా ఎవరైతే మీకు శత్రువైనా మిత్రువైనా, నేను గత వీడియోలో చెప్పాను, మీకైనా చిన్నవాడైనా పెద్దవాడైనా వేరే ప్రాంతమైనా కానీ, అతను ఏ పార్టీ వాడైనా కానీ, ఆయన ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసేవాడైతే అతనికే ఓట్లు వేయాలని చెప్పి నేను గత వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అనుకోవచ్చు మీరు మనకు శత్రువు కదా, మనకి సర్వీస్ చేయడం అనుకుంటారు. కానీ అది తప్పండి. 100కి ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, కానీ 100కి 99% ప్రజా సమస్యల కోసం వచ్చినోడు శత్రుత్వం చూడండి. శత్రుత్వం చూడవచ్చు, అది వేరే విషయాల్లో. కానీ అతను నెగ్గిన తర్వాత దానికి న్యాయం చేయాలని అనుకుంటాడు, కానీ అతను మనోళ్ళ బయటోళ్ళ, మన పార్టీ కూడా బయటోడని చూడండి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే కోరుకుంటున్నానండి. వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే సర్వీస్ చేయగలరో అటువంటి వాళ్ళకి ఓట్లు వేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.